కూడా మనకు చూసిపెట్టాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. కాబట్టి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వానలు పడతా ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లము, రోగాలు వస్తున్నాయి. రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక సలహా వారిని అడుగుతా ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే తెలియపోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి. వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి, మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ, మరి ఈరోజు వారు ఒక గేట్వే ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ అని పెట్టి ఓవరాల్ మీద పెడతా ఉన్నారు. సంతోషం, మాకేం దాంట్లో అభ్యంతరం లేదు. హైదరాబాద్ నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఏ పాలకుడైనా సరే దీన్ని నజరందాజ్ చేయలేరు, దీన్ని విస్మరించలేరు. హైదరాబాద్ డెవలప్ చేయాల్సిందే. మీరు గేట్వే ఆఫ్ హైదరాబాద్ పెట్టిన రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకు గేట్వే ఆఫ్ తెలంగాణ అవుతున్నది. బాలరాజు గారి చేరిక దానికి ఒక నిదర్శనం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క చేరిక సమయంలో వారితో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు చేసినట్టు వారికి నేను ఇప్పుడు మా పార్టీ తరఫు నుంచి వారికి 10 రూపాయలు ఇచ్చి వారికి యాక్టివ్ మెంబర్షిప్గా ఇస్తున్నాను. చింపి ఇచ్చేసాను. ఇది ఆర్డినరీ మెంబర్షిప్. యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది. ఒకసారి లేచి అదే అందరూ లేవండి. ఒకసారి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు ఇప్పుడు గౌరవ ఎంపీ లక్ష్మణ్ గారు వారికి శాలువా కప్పి స్వాగతం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ధన్యవాదాలు. అయితే ఈ మధ్య మొన్న జరిగినటువంటి నా జిల్లా పర్యటనలు అయితే ఉన్నాయో, రోజుకి 1 నెల పూర్తి అయింది నా ఒక ఛార్జ్ తీసుకొని. ఈ నెల లోపల పూర్తయ్యే లోపల నేను 16 జిల్లాలు పర్యటన చేశాను. దాదాపు 3500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను. కొన్ని వేల మంది కార్యకర్తలు కలవడం జరిగింది. కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద. ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ అందరూ కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు చాలామంది బీజేపీలో చేరడం జరిగింది. చాలామంది యువకులు కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ మేధావులకు, యువకులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు అందరికీ కూడా నేను ఈరోజు వారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను, బీజేపీలో చేరండి. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల వారికి ఎవరికైనా ఆ అభివృద్ధిలో వారు భాగం కావాలనేటువంటి కోరిక ఉంటే, దేశం పట్ల, సమాజం పట్ల, తెలంగాణ పట్ల వారికి సామాజిక స్పృహ ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరండి. కలిసి తెలంగాణ, మంచి తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. 2 పార్టీలకు మనం అవకాశం ఇచ్చినాము. అయితే ఈ యొక్క నినాదంతో ఈరోజు నేను పర్యటన చేయడం జరిగింది. రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికల్లో
తొందరనే జరుగుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.